రాజకీయాల్లో తనకు తానుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఒక రాజకీయం, ఎదుటివాడిని విమర్శించి తన పరపతి పెంచుకోవడం రెండో రకం రాజకీయం. ఇప్పుడు షర్మిల గారి విషయంలో అదే జరుగుతుంది. షర్మిల గారు మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే పెద్ద మైలేజ్ రాదు. మీరు సూపర్ సిక్స్ హామీలు ఎందుకు అమలు చేయట్లేదు, అమలు చేయంటే పెద్ద మైలేజ్ రాదు. ఎందుకంటే అది ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు రాయవు ఆవిడ. అదే ఆవిడ జగన్ తిడితే, నువ్వు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, నీకు దమ్ము లేదా అసెంబ్లీలోకి వెళ్ళి నెలది అంటే అది రాస్తారు. ఎందుకంటే జగన్ తిట్టింది కాబట్టి ఈనాడులో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది, మిగిలిన అన్ని పత్రికల్లో వస్తుంది, టీవీలో అన్నింటిలో చూపించేస్తారు ఆవిడ. అంటే ఆవిడకి మైలేజ్ రావాలి అంటే అన్నం తిట్టాలి. పోనీ ఇక్కడ అన్న అనేది వదిలేయండి, వాళ్ళిద్దరికి ఏదో వారు ఉంది కాబట్టి జగన్ తిట్టాలి. జగన్ తిడితేనే మైలేజ్ వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఏదైతే ఉందో జగన్ తిట్టిన వాళ్ళని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచి మైలేజ్ వస్తుంది. అందుకే షర్మిల గారు ఈయన్ని అసెంబ్లీకి వెళ్ళమని చెప్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఆవిడ కూడా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ఎందుకు అడగలేకపోతున్నారు? అడగచ్చు కదా. 11 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వరా అని అడగలేరా? లేదు అంటే ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి పిలిచి సమయం ఇవ్వకపోతే ఇంకెందుకు పిలవడం అని అడగలేరా? నువ్వు అసెంబ్లీకి వెళ్ళు అని అడుగుతున్నారు కదా, నీకు దమ్ము లేదా అని. మరి ప్రతిపక్ష నాయకుడికి, ఆవిడ కూడా ప్రతిపక్ష పార్టీలోనే ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకి ఎందుకు హోదా ఇవ్వరు, ప్రతిపక్ష నాయకుడికి కూడా సరైన సమయం, సమంగా మైకు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించలేరా? ప్రశ్నించరు. ఎందుకంటే అక్కడ ప్రత్యర్థి కాబట్టి. ఓకే, అక్కడ ప్రత్యర్థి వదిలేద్దాం. మరి అధికార పక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన, వాళ్ళు కూటమి ప్రభుత్వం, వాళ్ళు ఎందుకు విమర్శించలేరు? ఏదో పైన ఒకసారి 1-2 మాటలు మాట్లాడతారు, అవి ఎవరికి వినబడం, ఎవరికి కనబడం, ఏ పత్రికలోనూ వదిలేస్తారు. ఇప్పుడు మళ్ళీ జగన్కి మాత్రం ఆమె సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, ఆయన విషయంలో అలా చేయి ఇలా చేయి అని చెప్తారు. అసలు ఆమె ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు వరకు కనీసం కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది చేరారు ఆవిడ వచ్చిన తర్వాత? పార్టీని ఎంతవరకు బలోపేతం చేశారు? ఆవిడ పార్టీలోనే ఆవిడకి శత్రువులు ఉన్నారు. శంకర్ పద్మ లాంటి వాళ్ళే తిడుతున్నారు ఆవిడ్ని. అసలు ఎందుకు ఆవిడ వచ్చిన తర్వాత పార్టీ పాడైపోయిందని ఓపెన్గా. అంటే ముందు తన సొంత ఇల్లు చక్కబెట్టుకోవడానికి చూడాలి, తర్వాత పక్కోడి ఇల్లు చక్కబెట్టుకోమని సలహాలు ఇవ్వచ్చు. ఆయన ఇల్లు చక్కబెట్టుకోవాలో లేదో ఆయన తెలుసు. ముందు మన పుట్టి మునిగిపోతుంది, మన పార్టీ నాశనం అయిపోతుంది అనేది ఆలోచించడం మానేసి ఆయనకి సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు అదే వైసీపీ నాయకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. జగన్కి ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలో తెలుసు, వెళ్ళకూడదో తెలుసు. రేపొద్దున్న 60 రోజులు వెళ్ళకపోతే వేటేస్తే వేయించుకుంటాడు, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ నిలబడతాడు, సత్తా ఉంటే గెలుస్తాడు, లేదంటే ఓడిపోతాడు. ఆయన ఏముంది దానికి? మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఉంటాడు అలాగా. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేనిది, అసెంబ్లీకి వెళ్ళకూడదని ఆయన డిసైడ్ అయిన తర్వాత ఎమ్మెల్యే హోదా ఉంటే ఎంత, పోతే ఎంత? నిజంగా పులివెందుల్లో ఆయనకు సత్తా లేకపోతే ఇంకొకరు గెలుస్తారు, ఆయనకు సత్తా ఉంటే మళ్ళీ గెలుచుకుంటాడు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినా ఆయన గెలిచే సత్తా ఉంటే ఆ పులివెందుల్లో గెలుచుకుంటాడు. ఆయన లేదు అంటే లేదు, ఇంట్లో కూర్చుంటాడు. ఇంకా అసెంబ్లీకి వెళ్ళలేనప్పుడు ఏముంది? జగన్ అంటే జగనే. అక్కడ ఎమ్మెల్యే జగన్ అయినా, సీఎం జగన్ అయినా జగన్ అంటే జగనే, అంతే. జగన్ అనే అంటారు అక్కడ. సీఎం కాకపోయినంత మాత్రం జగన్ కాకుండా పోడు, ఎమ్మెల్యే కాకపోయినంత మాత్రం జగన్ కాకుండా పోడు. ఎవరైనా అంతే. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ని ఎవరైనా తగ్గించగలరా? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంతే, ఆయన ఒక బ్రాండ్ అంతే, పవర్ స్టార్. బయట ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయన ఎమ్మెల్యే హోదాలో వెళ్ళినా, డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళినా, మామూలు సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్ళినా సరే వాళ్ళు వస్తానే ఉంటారు ఆయన చూడడానికి. ఆ క్రౌడ్ని ఎవ్వడూ తగ్గించలేడు. అలాగే జగన్మోహన్ రెడ్డి విషయం కూడా.